మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. డైరెక్ట్ ఇప్పుడు మనం ఖమ్మం పోవాలి, కేసీఆర్ సార్ను కలవాలి. అక్కడ సారు చేసిన ధూమ్ ధామ్ చూడాలి. అసలు ఆ జనాలు తొవ్వ పొడుగుత జేజేలు, పూలవానలు, సారు స్పీచ్లు, ఏహే ఇట్లా ఎప్పుడు కాదు కానీ మీరు సూచుడే కావాలి. చలో ఖమ్మం. వారే వా, అగో మన కేసీఆర్ సారు రాకతోని ఖమ్మం గడ్డ ఎంత సంబరపడ్డదో చూడు. తొవ్వ పొడుగుతా జనం జేజేలు చెప్పిర్రులో. ఇక సారు స్పీచ్ అయితే దుమ్ము రేపింది. సారేమన్నాడో ఇందాము. అసలు ఈ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న కుట్రేషం ఏంది, వాళ్లకు ఓటేస్తే ఏమైతుందో కేసీఆర్ సార్ చెప్పిండు, ఇనాలే. ఏం చెప్పినాడు ముఖ్యమంత్రి? కేసీఆర్ ఓన్లీ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాడు. తులం బంగారం వచ్చిందా? వినబడతలేదు. వచ్చిందా? తులం బంగారం తుస్సుమన్నది. ఇప్పుడు అడిగితే కాంగ్రెస్ కష్టమంటున్నది. రైతు బంధు అడిగితే చెప్పుతోను కొడతా అంటున్నది. నేను చెప్పిన, అయ్యా అట్లా మాట్లాడే మంత్రి గారు, నీకు అహంకారం ఉన్నది, నీకు కూడా చెప్పున్నది కొట్టడానికి, కానీ రైతుల చెప్పులు చాలా బందోబస్తుంటాయని చెప్పిన నేను. వాళ్ళు ఒకవేళ అదే తిరిగేస్తే మీరు నశమైపోతారు, మాడి మసి అయిపోతారు. ఈ అహంకారం మంచిది కాదు అని నేను చెప్పిన. బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎక్కడ చూసినా వరి కోతలు, ఇవాళ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కరెంటు కోతలు. ఇది జరుగుతున్న చరిత్ర. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ ₹1,00,000 మాఫీ చేసిండు. మీరు పరిగెత్తుని, ఇక ఉరుకుని లగెత్తుని పోయి 2 లక్షల రుణం తీసుకోండి. నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పిండు. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాకపోంగ ఏమైతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు. ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు. ఆగస్టు 15 లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి పోలే, తోక ముడిచిండు. అంటే దాని అర్థమైంది? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. అబద్ధాలు మాట్లాడి అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రజలను బురిడి కొట్టించి గద్దెకొచ్చిన ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలే. ₹2,500 ప్రతి మహిళకి ఇస్తాం. వచ్చిందా? ఎవరికన్నా వచ్చిందా? వచ్చే ఆశ కూడా ఉన్నదా? ఇన్ని అబద్ధాలా? ఇన్ని రకాలుగా మోసం జరుగుతా ఉంది. ఇక సారిట్ల చెప్పుడుతోనే జనం సప్పట్లు కొట్టి హిమ్మతిచ్చిర్రులో. అన్నట్టు పువ్వు పాటోళ్ల పర్ఫార్మెన్స్ ఏ పార్టీలో కూడా చెప్పిండు. ఆగో తెలంగాణలో పంటలు పంజాబ్తో తనదన్నే స్థాయికి పోయినా మనం 3.5 కోట్ల టన్నుల వడ్లు పండించినాం కష్టపడి. కేంద్ర ప్రభుత్వం మొండికేసింది, మేము ధాన్యం కొనం. మన ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో పోయి అడిగినారు ఆ మంత్రిని, యాసంగిలో కొంచెం నూకైతుందండి, అది కొనాలంటే ఆ మెదడు తక్కువ మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినమనండి అని చెప్పినాడు. దాంతో మొత్తం క్యాబినెట్, తెలంగాణ క్యాబినెట్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కూడా పోయి